సరిపోయింది అమ్మ, నా లైట్ వద్దందిలే మాకు. ప్లేనే ఓన్లీ పార్ట్ వర్క్ డిజైన్ వచ్చింది. దుపట్టా బాగుంది. 2 పీస్ సెట్, 3 పీస్ సెట్ కాదు. సెట్ ఆఫ్ 5 కదా. ఉన్నాయి. ఒకటి కాదు, 2 కాదు, 12 సంవత్సరాలు ఇంత ఫాస్ట్గా ఎలా గడిచిపోయాయో ఆలోచిస్తుంటే ఏం అర్థం కావట్లేదు. thumbnailలో చూసినట్టే ఈరోజు మీరు మా 12th వెడ్డింగ్ యానివర్సరీ షాపింగ్ నుండి సెలబ్రేషన్స్ వరకు చూస్తారు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుంది. చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మరి మీలో ఎవరన్నా మొదటిసారి మన వీడియోస్ చూసినట్లయితే, నా పేరు జ్యోతి, మేము ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటాము. ఇక్కడ నేను సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేశాను. షాపింగ్కి వెళ్లే ముందు మా అమ్మాయి చేతి మంచి అల్లం టీ రెడీ అవుతుంది. అసలు ఎంత బాగా నేర్చేసుకుందో. నేను చేసుకున్నా నాకు నచ్చట్లేదు. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వీఆర్ రెడీ ఫర్ ద స్పెషల్ అకేషన్ షాపింగ్. ఏంటి బాబు? యానివర్సరీ షాపింగ్. యా, మా 12th యానివర్సరీ షాపింగ్ ఇవాళ. స్పెషల్ షాపింగ్. yes. 12 years ఎక్స్పీరియన్స్ ఏంటి బాబు? 12 years, lots of ups and downs, both happiness and sad phase, everything, so many learnings. కలిసి చాలా లర్నింగ్స్ చేసాం, చాలా ప్లేసెస్ తిరిగాం. ఇంకా ఇదిగో 11 years పాప ఉంది. చాలా ప్లేసెస్ అయితే తిరిగాం కదా. అప్పుడు యూట్యూబ్ అంతా చేయట్లేదు కాబట్టి మేము అవన్నీ డాక్యుమెంట్ చేసుకోలేకపోయాం. కానీ ఫొటోస్ మాత్రం ఉన్నాయి చాలా. వీడియోస్ అయితే అప్పట్లో సింపుల్గా చిన్నగా వీడియోస్ రికార్డ్ చేసుకున్నాం. కానీ స్పెషల్గా ఇప్పుడైతే ఈ 2 years నుంచి లైఫ్ అంతా డాక్యుమెంట్ చేసుకున్నట్టే ఉంది. ఎవ్రీథింగ్, ఏది కావాలన్నా యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అన్ని మెమరీస్ అయితే ఉన్నాయి. వాటన్నిటికన్నా మించి ఈ 2 yearsలో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా మీ అందరూ బోల్డ్ ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ప్రతి అకేషన్కి మీ మంచి విషెస్ చాలా హ్యాపీనెస్ అండ్ మోటివేషన్ అయితే ఇస్తాయి ఫర్దర్ ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టడానికి. అంతేనా? నా దగ్గర ఒకటి పాయింట్ ఉంది. ఇట్స్ లైక్ ఐ ఆల్వేస్ సే, లైఫ్ ఇస్ రోలర్ కోస్టర్, జస్ట్ ఎంజాయ్ ఇట్. ఓకే, సరే లెట్స్ గో. ఇంకా లేట్ అయిపోతుంది, స్టార్ట్ అయిపోదాం. యా, బై బై. ఇప్పుడు మా వారు చెప్పినట్టే హస్బెండ్ వైఫ్గా ఉంటూ ఫ్యామిలీని లీడ్ చేయడం అనేది ఒక మంచి రెస్పాన్సిబిలిటీ. దాన్ని మీరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తే అంత బాగుంటుందని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. అప్స్ అండ్ డౌన్స్ అందరికీ వస్తాయి, గొడవలు అవుతూ ఉంటాయి. మా వారు నా విషయానికి వస్తే మేము రోజు కొట్టుకుంటూనే ఉంటాం. అలా అని రోజుల తరబడి మాట్లాడుకోకుండా ఉండడం, ఈగోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ వేస్ట్. అసలు ఎందుకు మీరు ఎవరి మీద కోపడుతున్నారు, ఎవరితో గొడవ పడుతున్నారు? చెప్తున్నాను కదా, అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. మనం వాటిని ఎలా డీల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు రిలేషన్షిప్లో ప్రేమ, రెస్పాన్సిబిలిటీ ఇలాంటి వాటికన్నా ఈగో ఎక్కువైపోయింది. నువ్వెందుకు అలా చేసావు, నేను ఎందుకు ఇలా చేశాను అన్నట్టు అయిపోయింది. ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కపుల్ మన వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ఈగోకి అస్సలు వెళ్ళొద్దు. అప్పటికప్పుడు మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి. కోపం ఉంటుంది, అంత త్వరగా ఇలా మాట అనేసుకొని వెంటనే నవ్వేసుకోవడం నాకు కూడా అస్సలు అలవాట్లేదు. నేను అలాంటివి అస్సలు తీసుకోలేను. కానీ హస్బెండ్ వైఫ్ రిలేషన్లో ఆ మినిమం టైం తీసుకోండి. మీరు అస్సలు టైం తీసుకోవద్దు, ఇప్పుడే గొడవ పడాలి, వెంటనే మాట్లాడేసుకోవాలి, నవ్వేసుకోవాలని నేను చెప్పను. కానీ కావాల్సిన మినిమం టైం అయితే తీసుకొని కూర్చొని మాట్లాడుకొని విషయాన్ని సెటిల్ చేసేసుకోండి. అప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఇన్ని ఇయర్స్లో నా ఎక్స్పీరియన్స్తో దీన్ని కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. హోప్ మీరు పాజిటివ్గానే తీసుకుంటారని అనుకుంటున్నాను. మిమ్మల్ని ఏం తగ్గమని నేను చెప్పట్లేదు. దయచేసి ఎవరు అలా నెగిటివ్గా మాత్రం తీసుకోకండి. బట్ రిలేషన్షిప్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, మన ఇద్దరం కలిసి పిల్లల్ని ఎలా గైడ్ చేయాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎవరికైనా నా సజెషన్ నచ్చితే పాజిటివ్గా తీసుకోండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. మీ హైపే నా మోటివేషన్. మీరు హైప్ చేస్తే ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. సో తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. ఇంకా మాటల్లో పడి షాపింగ్ విషయం మర్చిపోయాం కదా. నాది మా వారిది షాపింగ్ కూడా అయిపోయింది. బిల్లింగ్ దగ్గరకు కూడా వచ్చేసాం. ఎంత రష్ ఉందంటే యూజువల్గానే సాటర్డేస్, సండే మాల్స్ అన్నీ
అన్నీ రష్గా ఉంటాయి. పైగా ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, అందరూ మాల్స్లోనే ఉన్నారనిపించింది. ట్రయల్ రూమ్స్ దగ్గర అసలు ఎంత రష్ ఉందంటే, ముందు నేనైతే ట్రయల్ చేయాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకున్నా, పక్కన పెట్టుకున్నా. మా వారి షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ట్రయల్ చేసి తీసుకున్నా. ఇంకా మా అమ్మాయి విండో షాపింగ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుందిలేండి. ఇంకా లేట్ అయిపోయింది, చెప్తున్నాను కదా చాలా రష్ ఉంది. ట్రయల్ రూమ్ దగ్గర బోల్డ్ అంత టైం వేస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా లేట్ అయిపోయిందని అక్కడే డిన్నర్ చేసేసి మెక్డీలో మంచిగా మ్యాంగో సాఫ్టీ అయితే తింటున్నాం. నేను మా వారు మ్యాంగో, మా అమ్మాయి అయితే ప్లెయిన్ వెనిలా అయితే తింటుంది. ఇక్కడ మేము 3 సాఫ్టీస్ ఆర్డర్ చేస్తే 4th కాంప్లిమెంటరీ వచ్చింది స్టోర్ వాళ్ళ మిస్టేక్ వల్ల. మేము 2 మ్యాంగో అండ్ 1 ప్లెయిన్ వెనిలా ఆర్డర్ చేస్తే వాడు సూపర్ ఫాస్ట్గా చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చాడు. మా అమ్మాయి నాకు వద్దంటే వద్దంది, సో కాంప్లిమెంటరీగా అది కూడా మాకే ఇచ్చేసాడు. ఇంకా అలా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసేసి ఇంటికి వచ్చి హాయిగా పడుకున్నాం. సండే కాబట్టి డే కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది. యానివర్సరీ అయినా కూడా కొంచెం అలా రిలాక్స్గా, పాప క్రికెట్ ఉండదు, అందరికీ హాలిడే కాబట్టి ఇంట్లో, ప్లస్ ముందు రోజు కొంచెం లేట్ కూడా అయిందిలేండి. ఇంకా లేచి మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇంకా మార్నింగ్ కాఫీతో డేని అయితే స్టార్ట్ చేసాం. ఇంకా ముందు చాలా పనులు ఉన్నాయి, ఫాస్ట్గా పనులన్నీ చేసుకోవాలి. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. చెమటలు చూసారా, వేడి మామూలుగా లేదు. సండే కదా కొంచెం లేట్గానే లేచాం. మార్నింగ్ షార్ట్ చూసి విష్ చేసిన వాళ్ళందరికీ మా వెడ్డింగ్ యానివర్సరీకి థ్యాంక్ యూ సో మచ్. మాకైతే స్పెషల్ డేనే, 12th యానివర్సరీ కాబట్టి. రవి గారు రెడీ అవుతున్నారు, మా అమ్మాయి రెడీ అవుతుంది. నేనైతే మొన్న శుక్రవారం రోజు సేమియా పాయసం చేశాను. మళ్ళీ పాయసం వద్దన్నారు, అయినా ఏదో ఒక స్వీట్ చేయాలి కదా అని రవ కేసరి అయితే చేసేసాను. పూజకు రెడీ చేసుకుంటూ రవ కేసరి చేసేసాను. రాత్రి తీసుకున్న డ్రెస్ ఇదే, ఫుల్ డ్రెస్ చూపిస్తానులేండి. అంతా ప్లెయినే, ఓన్లీ పట్ వర్క్ డిజైన్ వచ్చింది. దుపట్టా బాగుంది, 2 పీస్ సెట్, 3 పీస్ సెట్ కాదు. నా దగ్గర షిమరీ లెగిన్ ఉంటే దాంతో పేర్ చేశాను. సో ఫుల్ డ్రెస్ తర్వాత చూపిస్తాను. గుడికి అయితే వెళ్ళాలి, గబగబా పూజ చేసుకొని ఫస్ట్. పూజ దగ్గర అన్నీ రెడీ చేసేసుకున్నా. ఇంకా నైవేద్యం కొంచెం చల్లారితే పెట్టుకొని పూజ చేసేసుకోవడమే. డే చాలా ఇంట్రెస్టింగ్గా, వ్లాగ్ అంతకన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరైతే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. హలో బాబు, హలో, హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్. మేమైతే రెడీ అయిపోయాం, టెంపుల్కి వెళ్ళాలి. నా డ్రెస్ ఎలా ఉంది బాబు? సూపర్ ఉంది, వెరీ నైస్. మా క్యూటీపై మాకన్నా ఎక్కువగా రెడీ అయిపోయింది. ఈరోజు తన బర్త్డే అన్నట్టుంది. హలో తల్లి. హాయ్. న్యూ డ్రెస్, ఇంట్లో ఏ అకేషన్ అయినా న్యూ డ్రెస్ వేసుకుంటారు ఆడపిల్లలు కదా. ఓకే సరే, లేట్ అయిపోతుంది, గుడికి వెళ్ళిపోదాం. అక్కడ బాబా వారిని కలుద్దాం. ఓకే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. టెంపుల్కి అయితే వచ్చేసాం. ఎండ మామూలుగా లేదు, కార్లో వచ్చినా సరే కారు దిగి లోపలికి వచ్చేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. ఇంకా యాజ్ యూజువల్ ఇంట్లో ఏదన్నా స్పెషల్ అకేషన్ ఉన్నా బాబా వారికి షాల్ ఇచ్చి గ్రాటిట్యూడ్ చూపించడం అలవాటు. దర్శనం చేసుకొని, బాబా దర్శనం చేసుకోకుండా ఆ డే ఇన్కంప్లీటే, అంటిల్ అన్లెస్ ఆ రోజు కుదరలేదు వెళ్ళకూడదు అనుకుంటే తప్ప. హలో బాబు. హాయ్. గుడికి వెళ్ళాం, దర్శనం అయిపోయింది. అసలు కార్లో వెళ్తుంటేనే ఇలా ఉంది పరిస్థితి. రోడ్డు మీద 2 వీలర్స్లో వెళ్ళేవాళ్ళు, అసలు నడిచేవాళ్ళ పరిస్థితి అయితే దారుణం. సైకిల్స్ వాళ్ళు అన్యాయం అసలు. 41 రియల్ ఫీల్ 43, మామూలు వేడిగా లేదు అసలు. గుడిలో కాళ్ళు కాలకుండా ఉండడానికి ఎన్ని ఏర్పాట్లు చేశారో, అయినా సరే వేడిగా ఉంది నేలంతా. అసలు రోడ్డు 2 వీలర్స్ మీద అసలు హెల్మెట్ లేకుండా వెళ్ళేవాళ్ళు ఎలా వెళ్తారు బాబు? ఇంటికి వెళ్ళేసరికి ఇలా అయిపోదు అసలు. బాగా ఎండ దెబ్బ తగులుతుంది, అసలు భయం లేదు వీళ్ళెవరికి. ఎండ దెబ్బ తగులుతుంది, అలా ఉంది ఎండ. బ్రైట్ సనీ డే. ఇవన్నీ 10 తర్వాత వచ్చేది ఏసీవి. సండే అంటే మన సన్ పవర్ఫుల్. ఇప్పుడు ఇంకా ఈ వేడికి ఇంకా 43 అంటే ఏంటి అసలు? ఇంకా 45 అయిపోద్ది. మన సౌత్ స్టేట్స్లో రేపటితో హీట్ వేవ్ అయిపోద్ది అనుకుంటా. మనకు రేపే స్టార్ట్ అవుతుంది. అన్ని లేటే, ఇది కూడా లేటే చివరికి. స్టార్ట్ అవుతుందిగా 25th నుంచి 2nd వరకు అంటున్నారు కదా, చూడండి ఎలా ఉంటుంది. హీట్ వేవ్ ఎఫెక్ట్ మామూలుగా లేదు, ఇప్పుడే ఉంది హీట్ వేవ్ లాగా.
బాబాయ్ ఇంక ఇంటికి వెళ్ళాలి, వంట చేయాలి, సింపుల్గా చేసేస్తా. ఈ ఎండలకి బిర్యానీ చేసే మూడు తినే మూడు రెండూ లేవు. సో సింపుల్గా కర్రీ రైస్ చేద్దాం అనుకుంటున్నా. అది చేస్తా. లంచ్లో ఏం చేసుకున్నామో షేర్ చేస్తా. రెసిపీస్ నార్మల్ రెసిపీసే కాబట్టి రెసిపీస్ ఏం షేర్ చేయను, కానీ లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను అనేది మాత్రం చూపిస్తాను. ఇంకా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. వాటర్ తాగాలి. వాటర్ మాత్రం కంపల్సరీ క్యారీ చేయండి. ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న బాటిల్ అయినా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళండి. ఖచ్చితంగా అవసరం అవుతుంది ఈ టెంపరేచర్కి. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇఫ్ పాసిబుల్ స్టీల్ బాటిల్, కుండ బాటిల్, చల్లనీళ్ళు పోసుకొని వెళ్ళండి, బెస్ట్ అసలు. అది సంగతి. సో మేము వాటర్ తాగేసి హైడ్రేట్ అయిపోతాం. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్. ఇంకా మా వారైతే వస్తున్నప్పుడే లీషియస్లో చికెన్ కూడా ఆర్డర్ చేశారు. మేము ఇంటికి వచ్చేసరికి చికెన్ కూడా వచ్చేసి రెడీగా ఉంది. ఇంకొక సైడ్ చికెన్ కర్రీకి పెట్టేశాను, ఇంకొక సైడ్ మా వారికి ఇష్టమని బగారా రైస్ చేస్తున్నాను. మరి స్పెషల్ అకేషన్ రోజు కూడా ప్లెయిన్ రైస్ ఏం చేసుకుంటానులే అన్నట్టు. ఇవి రెండు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి. అండ్ మా అమ్మాయికి కంపల్సరీ రసం ఉండాల్సిందే. మా అమ్మాయికనే కాదు, ఎవరన్నా సరే నాన్ వెజ్ తిన్న రోజుల్లో ఇలా లాస్ట్లో ఒక ముద్దైనా సరే వాము రసంతో తింటే మంచిగా డైజెషన్ బాగుంటుంది. అండ్ నాన్ వెజ్ తిన్న తర్వాత రసం తింటే ఆ ఫీల్ వేరే రకంగా ఉంటుంది. మీలో ఎంతమంది నాతో కనెక్ట్ అవుతున్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా ఇంట్లో అకేషన్స్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, ఎక్కువ హడావుడి ఉండదు, అలా సింపుల్గా గడిచిపోతూ ఉంటాయి. ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎండగా ఉంది, లేట్ అయిపోయింది. కానీ మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి బయట ఫుడ్ పెద్దగా అలవాటు లేకపోవడం వల్ల సరిగ్గా తినదు. బయట నుంచి ఏమైనా ఆర్డర్ చేసినా కొంచెం స్పైస్ లెవెల్స్ అయితే మనం ఇంట్లో చేసినట్టు మన పిల్లలకి తగ్గట్టు ఉండవు కదా. బయట ఫుడ్ ఎలా అయినా బయట ఫుడ్డే. సో తను కడుపు నిండా తినకపోతే మనం తిన్నా మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అలా కాకుండా ఇంట్లో నేను తన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు చేశాను అనుకోండి, మంచిగా కడుపు నిండా తింటుంది. అసలే నిన్న నైట్ షాపింగ్ వల్ల కుదరలేదని బయట తినేసాం కదా, నిన్న నైట్ కూడా సరిగ్గా తినలేదని ఇంక ఈరోజు లంచ్ నేనే ప్రిపేర్ చేయాలనుకున్నా. హలో బాబు. హలో. నేను మీ ఫేవరెట్ బగారా రైస్ చికెన్ కర్రీ చేస్తున్నా బాబు. యా వావ్, వెరీ నైస్. హ్యాపీయా? ఆఫ్ కోర్స్. రితు ఫేవరెట్ రసం వైట్ రైస్ కూడా చేస్తున్నా. ఓకే, రితు కూడా ఎంజాయ్ చేస్తుంది అయితే. హ్యాపీయా తల్లి? డబుల్ హ్యాపీ ఆవిడ. చికెన్ కర్రీ అండ్ దిస్ ఏం బుజ్జి గిఫ్ట్ ఏది బాబు? యానివర్సరీ గిఫ్ట్. యానివర్సరీ ఈవినింగ్ కొని పెడతా బుజ్జి నీకు. ఇది అడిగావు కదా రింగ్. ఓకే, విల్ బై వన్. ఇప్పుడు వద్దులే, తర్వాత కొనుక్కుందాం. చూద్దాం ఏదన్నా మంచిది ఉంటే. ఓకే, లెట్స్ ట్రై. ఓకే గుడ్. ఊరికే అడిగా నేను క్యాజువల్గా. ఏదో క్యాజువల్గా అని చెప్పాను అంతే. నాకు కొనే పని లేదా? ఐ మీన్ చూద్దాం అని. నేను క్యాజువల్గానే చెప్పాను. నేను క్యాజువల్గా అడిగానంటే అయ్యో పర్లేదు అనాలి, కానీ నేను క్యాజువల్గానే చెప్పాను. నేను క్యాజువల్గా కొనుక్కుందాం అని చెప్పాను. ఓ థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. అంటే ఈసారి సర్ప్రైజ్ లేకుండా నాకు నచ్చింది కొనాలని డిసైడ్ అయ్యాను కదా. వెరీ నైస్. ఒకసారి ఎప్పుడు ఇది లాస్ట్ టైం తీసుకున్నదా? ఇది బ్రేస్లెట్. బ్రేస్లెట్ అదంతా ఇవి కదా, అవి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్స్. వ్యాలంటైన్స్ డే యానివర్సరీకి పెద్దగా లేదు. యానివర్సరీకి ఇదే తీసుకున్నా. ఇదా? నో, దిస్ ఈస్ ఫర్ మై బర్త్డే. ఇది బర్త్డేదా? ఇది బర్త్డే, ఇది వ్యాలంటైన్స్ డే, ఇది వ్యాలంటైన్స్ డే. నన్ను ఎక్కువ వ్యాలంటైన్స్ డే ఉంటాయి, లేకపోతే నా బర్త్డే ఉంటాయి. యానివర్సరీకి తక్కువ. ఇలాంటి చిన్న చిన్నవి బర్త్డేస్కి. చూపించావా? నో. చూడండి ఫ్రెండ్స్, నా యానివర్సరీ గిఫ్ట్ ఎంత బాగుందో కదా. మా పాప వేసుకోవడానికి నెయిల్ పాలిష్. పాప వేసుకోవడానికి, నువ్వు వేసుకోవడానికి అలానే ఉన్నాయి ఈ చిన్న పిల్లలు వేసుకునే. పెద్దవాళ్ళు. యూ గాట్ ఇట్ ఫ్రమ్ జెప్టో కదా. బ్లూ హెవెన్. ఓకే, ఓన్లీ ఫర్ అడల్ట్స్, నాట్ ఫర్ గర్ల్స్. ఓకే సరే, ఓకే. అన్ని పేస్టల్ కలర్స్ బాగున్నాయి. యా, మినీ నెయిల్. ఓకే, థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ గిఫ్ట్. నా ఫేవరెట్ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అన్ని ఇలా లైట్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ అసలు ఒకటి కూడా. సెట్ ఆఫ్ 5 కదా? సెట్ ఆఫ్ 5. నాకు ఈ కలర్ ఉన్నాయి. దానిలో కూడా కలర్. ఇదే కొంచెం డార్క్ కలర్ ఉన్న వాటిల్లో. ఇది కాస్త అదే డార్క్. ఇదే డార్క్, మిగతావన్నీ పేస్టల్ కలర్స్ బాగున్నాయి, కానీ లైట్ కలర్స్. యా, డిఫరెంట్ కలర్స్. బాగుంది సెట్. యా. ఓకే, ఆర్ యు రెడీ ఫర్ లంచ్? yes, I am waiting for lunch. ఓకే, లెట్స్ హ్యావ్ లంచ్. Let's మా have. ఎంఎస్ లంచ్ ప్లేట్ చూపిస్తా.
ఓకే, ఓకే ఎంజాయ్ చేద్దాం. ఓకే బాయ్ బాయ్. బాయ్. సో ఫైనల్గా ఇదైతే ఎమ్మీ లంచ్ ప్లేట్, చికెన్ కర్రీ, రసం, బగారా రైస్ అండ్ మార్నింగ్ రవ్వ కేసరి చేశాను కదా. మార్నింగ్ జస్ట్ అలా ఫార్మాలిటీకి తినేసాం. సో ఇంకా లంచ్లో తినేసాం. దీని తర్వాత మామిడి పండు కూడా కట్ చేశాను, అది కూడా తిన్నాం. ఇంకా హ్యాపీగా ఫుడ్ తినేసి ఏసీ ఆన్ చేసుకొని హాయిగా నిద్రపోయాం సాయంత్రం వరకు. ఇంక ఈవినింగ్ లేచి కొంచెం టీ తాగేసి మళ్ళీ బయటికి అయితే స్టార్ట్ అయ్యాం. ఈరోజు సండే కాబట్టి నెక్స్ట్ వీక్ అంతా స్మూత్గా ఉండాలంటే మనం ఏం చేయాలో మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళాలి. బట్ దానికన్నా ముందు మాల్కి వెళ్ళాం. ఎందుకంటే ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అంటే వాల్నట్స్, అంజీర్ ఇలాంటివి అయిపోయాయి. మనం స్మూతీస్, ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ చేసుకోవాలంటే ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి తీసుకోవడానికి వెళ్ళాం. దానికన్నా ముందు అదే మాల్లోనే వాచ్ రిపేర్ అయితే చేస్తున్నాను మా అమ్మాయి కోసం. జస్ట్ షార్ట్ చేపిస్తున్నాను అంతే. కొంచెం చిన్నగా ఉన్నప్పుడు కార్టూన్ వాచెస్ అవి పెట్టుకోవడం మీద ఇంట్రెస్ట్. మధ్యలో కొన్ని రోజులు స్మార్ట్ వాచ్ కావాలంది. నా స్మార్ట్ వాచ్ పెట్టుకుంది, వాళ్ళ తాతగారు స్మార్ట్ వాచ్ ఇచ్చారు, అది పెట్టుకుంది. ఇంక ఇప్పుడు ఇలా చైన్ ఉన్న వాచెస్ పెట్టుకోవాలని అడుగుతుంది నన్ను చూసి. సో ఇది చిన్న డయల్ బాగా గుర్తుందా, మనం అప్పట్లో పెట్టుకునేవాళ్ళం టైటన్వి, చిన్నవి టైటన్ రాగా. ఇది ఇంకా అదొకటి ఉంది నా దగ్గర. చిన్న డయల్ వాచ్ నాకు కావాలి మమ్మ, నాకు కావాలని మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసింది. సరే ఇంకా దాన్ని సైజ్ చేపిస్తే సరిపోద్ది కదా, ఎందుకు చిన్న విషయానికి బాధ పెట్టడం అని ఎలానో మాల్కి వెళ్తామని తెలుసు కాబట్టి, అక్కడ ఈ వాచ్ రిపేర్ షాప్ ఉందని ఐడియా ఉంది కాబట్టి తీసుకొచ్చి తనకైతే సైజ్ చేపించాను. అసలు ఈ చిన్నదానికి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిందో. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మమ్మీస్కి డ్రెస్సెస్ వేసుకోవాలంటే కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి, చిన్నప్పటి నుంచే వాళ్ళు జ్యువెలరీ, కాస్మెటిక్స్, యాక్సెసరీస్ వీటిల్లో మీకు ఫుల్ టైం కాంపిటీషన్ ఉంటుంది. నాది గ్యారంటీ ఆ జోన్లోనే ఉంది మా అమ్మాయి అయితే ప్రస్తుతానికి. అన్నీ కావాలంటది, నేను వేసుకునే చైన్స్ కావాలి, బ్రేస్లెట్స్ కావాలి, చివరికి వాచెస్ కూడా అంతే. నా స్మార్ట్ వాచ్ తనకి ఎప్పుడో ఇచ్చేసాను నేను 1.5 year బ్యాక్ ఐ థింక్. మళ్ళీ దాని తర్వాత వాళ్ళ తాతగారు కూడా ఇచ్చారని చెప్పాను కదా. అలా అన్నీ చేంజ్ చేస్తూ పెడుతూ ఉంటారు పిల్లలు. అసలు నా దగ్గర కూడా వాచెస్ కలెక్షన్ ఉంది, కానీ నాకు అంత చేంజ్ చేయాలనిపించదు. ఏది ఎదురుగా కనిపిస్తే అది పెట్టేసుకొని వెళ్ళిపోవడమే మందంతా. నా వాచెస్ కలెక్షన్ కూడా మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే లాంగ్ బ్యాక్ నేను వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. కలెక్షన్ చాలా బాగుంటుంది. అండ్ ఈ మాల్కి వచ్చామంటే మినిసోకి వెళ్ళకుండా మా అమ్మాయి అస్సలు బయటికి రాదు. డిఎల్ఎఫ్కి వెళ్తే మాత్రం డైసోలోకి వెళ్ళిపోద్ది. నేనేమో కొన్ని ఎసెన్షియల్స్ కొనుక్కోవాలి డాడీ అని ఎంటర్ అవుతుంది. అసలు ఆ ఎసెన్షియల్స్ ఏంటి అనేది క్లారిటీ కూడా ఉండదు. అక్కడికి వెళ్ళాక డిసైడ్ చేస్తుంది అనమాట, ఇది కొననా అది కొననా అని. అసలు ఈ పిల్లలకి, ఇప్పుడు జనరేషన్ పిల్లలకి పర్టికులర్గా ఈ మినిసో పిచ్చి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నేనైతే ఈ పెన్స్ చూశాను. మనం చిన్నప్పుడు యూస్ చేసేవాళ్ళం కదా 4 color పెన్స్. అప్పుడైతే రేట్ బాగా తక్కువ ఉండేదిలేండి. ఇప్పుడు ఇది 200 250 ఉంది రేటు. అంటే 4 colors కాదు, 6-7 colors కూడా ఉన్నాయి. ఇది చూడగానే నాకు ఒక్కసారి అంతా చాలా ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయి నేను మా వారికి అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. అసలు ఎంత బాగుండేవో కదా ఈ పెన్స్, మనం ఎంత బాగా రాసేవాళ్ళం. బ్లూ, బ్లాక్, రెడ్, గ్రీన్ ఉండేది అప్పుడు. ఇప్పుడు ఏంటేంటో కలర్స్ ఉన్నాయి, పింక్, ఎల్లో, ఆరెంజ్, అలా రకరకాల కలర్స్ అన్నీ ఉన్నాయి. అవే చూస్తూ ఉన్నా. అందులో 2 types ఉన్నాయి. జస్ట్ 3 colors ఉన్నవైతే కొంచెం రేట్ తక్కువ ఉంది, 140 150 అలా. 6 colors ఉన్న పెన్ అయితే కొంచెం కాస్ట్లీ ఉంది. ఈ మినిసో చిన్నపిల్లలనే కాదు, మనం పెద్దవాళ్ళం వచ్చినా సరే ఇక్కడున్న ప్రోడక్ట్స్కి మనం కంపల్సరీ అట్రాక్ట్ అయిపోవాల్సిందే. అన్నీ చిన్నగా భలే ఉంటాయి. అసలు మినిసో అంటే మినిసో అన్నట్టే ఉంటుంది. నాకు డైసోలో ప్రోడక్ట్స్ ఎక్కువ నచ్చుతాయి. అక్కడ జపాన్ ప్రోడక్ట్స్ ఎక్కువ దొరుకుతాయి కదా. అది ఇంకా మా అమ్మాయి పనిలో మా అమ్మాయి ఉంటే నేను కూడా ఇలా స్లోగా ఎక్స్ప్లోర్ చేస్తున్నా, మనకు కూడా ఏమైనా దొరుకుతాయా తీసుకుందాం ఇంట్లోకి పనికొచ్చేవని. ఇక్కడ బోల్డెన్ ఆర్గనైజర్స్ అవి కూడా ఉంటాయి, కానీ మనకు అవసరం లేనప్పుడు ఎందుకులే అన్నట్టు నేను తీసుకొని ఇప్పటికి ఇంట్లో సరిపడా ఉన్నాయి. ఎప్పుడన్నా ఏమన్నా అవసరమైతే చూసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు చూస్తూ ఉంటా. ఎలాగో మా అమ్మాయి తిరుగుతూ అన్నీ చూస్తూ ఉంది, నేనైనా ఏం చేయాలి, ఇలా చూస్తూ ఉంటే బాగుంటుంది కదా అని అన్నీ చూస్తూ ఉన్నాను.
అలా ఫస్ట్ ఫ్లోర్లో పని ముగించుకొని గ్రౌండ్ ఫ్లోర్లోకి రాగానే మ్యాక్స్ అండ్ ట్రెండ్స్ ఆపోజిట్లో ఉంటాయి. రెండిట్లో ఆఫర్స్ ఉన్నాయి. మ్యాక్స్లో కొంచెం అట్రాక్టివ్గా అనిపించి నేనైతే వచ్చాను. మీరు ఎవరన్నా క్యాజువల్ వేర్ టీషర్ట్స్ కొనుక్కోవడానికి చూస్తున్నట్లయితే ఇక్కడ బై 2 at 199 ఆఫర్లో నడుస్తున్నాయి. బాగున్నాయి టీషర్ట్స్. ఇంకా అవే చూస్తూ ఉన్నాను ఇక్కడ నేనైతే. ఇంకా మా అమ్మాయిని అయితే ఆపలేమని చెప్తున్నాను కదా, తన షాపింగ్లో బిజీగా ఉంది. డాడీ నేను గర్ల్స్ సెక్షన్లో ఉంటాను, మీది అయిపోగానే అక్కడికి వచ్చేయండి అని చెప్పింది. కానీ మధ్యలో వాళ్ళ డాడీ వెళ్ళి చూస్తూనే ఉంటారులేండి. పక్కనే ఉంటుంది కదా జనరల్గా ఉమెన్స్ అండ్ గర్ల్స్ అంటే. అక్కడ తను డిఫరెంట్ అన్నీ చూస్తూ మమ్మ ఇది ఎలా ఉంది అది ఎలా ఉందని మన దగ్గరికి వస్తూనే ఉంటుంది. ఈవెన్ ఈ టీ షర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. బై 2 at 249 ఇవైతే కొంచెం ఎక్కువ. ఆ 199 కూడా చాలా బాగున్నాయి. అంటే డైలీ వేర్ మనం డైలీ నైట్ టైం వేసుకోవడానికి యూజ్ చేయాలి అంటే అవే బెస్ట్ అనిపించింది. సరే ఇంకా నేను కూడా ఒక 2 టీషర్ట్స్ అయితే తీసుకున్నా. ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళిపోయాం. నేను ఆఫ్టర్నూన్ ఫోన్ ఛార్జింగ్ పెట్టకుండా పడుకోవడం వల్ల మాల్లో ఉన్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఇంక అందుకే నేను మార్కెట్లో క్లిప్స్ ఏం రికార్డ్ చేయలేకపోయాను. చాలాసార్లు మార్కెట్ వీడియోస్ షేర్ చేశాను కాబట్టి ఇంకా లైట్ తీసుకున్నా. సో ఇదండి మా యానివర్సరీ అయితే ఇలా సింపుల్గా హ్యాపీగా అయితే గడిచింది. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ వెన్స్డే రోజు మరొక మంచి ప్రొడక్టివ్ రొటీన్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.